నుంచే తెలంగాణ జాగృతి పోరాటం వల్లే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ స్థాయిలో ఈ అంశంపై మేమే పోరాడామన్నారు ఆమె. తక్షణమే 2 మార్గాల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి, లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేసి పంపాలని చెప్పి మేము కేటగారికల్గా ఢిల్లీలో డిమాండ్ చేయడం అయింది. లేదంటే రైల్ రోకో చేస్తాం, డెక్కన్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇక్కడ చేసింది సరే, నువ్వు అక్కడ చెప్పింది చాలా కబూర్లు ఉన్నాయి. మీ నాయన ఎందుకు చేయలేదు, మీ అన్న ఎందుకు చేయలేదు? ముందు అక్కడ లేని పలుకుబడి ఇక్కడ వచ్చింది ఆ మేడం కవితకి. వద్దులే ఇవన్నీ డైలాగులు.